హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే సూపర్ ట్రెండ్ ఇండికేటర్ గురించి అయితే మీకైతే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, నేనైతే గ్రో అయితే ఓపెన్ చేశాను. ఈ గ్రో యాప్లో నేను నిఫ్టీ 50 అయితే ఓపెన్ చేశాను. మీకు ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్లోకి వెళ్ళి మీరు సూపర్ ట్రెండ్ అని చెప్పేసి టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి మనకి ఇది సూపర్ ట్రెండ్ లైన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది, ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో వచ్చేసి మనకి ఇది అప్పర్ అంటమాట, అంటే మార్కెట్ అనేది పెరుగుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి బేరిష్ మార్కెట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇవైతే సింపుల్గా అయితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సూపర్ ట్రెండ్లో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఇన్పుట్స్ ఉంది కదా, ఇన్పుట్స్ వచ్చేసి 10 కానీ 13 కానీ అయితే మనం అయితే పెట్టుకోవచ్చు. ఫ్యాక్టర్ వచ్చేసి కూడా 3 ఇలానే పెట్టుకోవచ్చు. స్టైల్స్, విజిబిలిటీ, రిమైనింగ్ కూడా అలానే ఉంచేసి మనం సేవ్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. చూడండి, మీకు ఇక్కడ చూడండి 15 అంటే 3 గంటల 7 నిమిషాలకి మనకి ఇక్కడ బై ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఇక్కడ మనకి 3 గంటల 8 నిమిషాలకి ఇక్కడ ఇది గ్రీన్ కలర్లోకి మారిపోయింది. అంటే ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ బయింగ్ సిగ్నల్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనం బై చేసామంటే సో మనం ఇక్కడ వరకు కూడా మనం ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు చూద్దాం, బిఫోర్ చూడండి, ఇక్కడ మనకి చూడండి మార్కెట్ పైనుంచి ఇక్కడ కిందికి వచ్చింది కదా, సో మనకి ఇక్కడ అనేది సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది అనమాట. ఒకవేళ మీరు పుట్ ఆప్షన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనం కింది సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటే మన టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా ఉంటుంది. సో చూడండి, అలాగనే మీకు ఇక్కడ మళ్ళీ మనకు వచ్చేసి చూడండి, ఇక్కడ 150 కూడా మనకి 157కి కూడా మనకి ఇక్కడ బయింగ్ సిగ్నల్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ కూడా మీరు ట్రేడింగ్ తీసుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు కూడా మనం టార్గెట్ అయితే ఫినిష్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ ఇది 12 గంటల 39 నిమిషాలు కూడా మనకి ఇక్కడ బై ఆపర్చునిటీ అయితే వచ్చింది. మీకు ఎప్పుడైతే రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్ మారిపోతుందో అప్పుడు మనకి బై ఆపర్చునిటీ వచ్చిందని తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు గ్రీన్ కలర్ నుంచి ఇక్కడ రెడ్ కలర్ మారిపోయిందో అక్కడికి సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈజీగా అయితే అర్థం చేసుకోవచ్చు. సైడ్ వేస్ మార్కెట్లో అయితే దీన్ని ఉపయోగించి అయితే ట్రేడింగ్ అయితే చేయకూడదు. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి ఇది ఫాల్స్ సిగ్నల్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎక్కువగా ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అయితే ఈజీగా అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు మీరు మ్యాక్డీ ఇండికేటర్ ఉంది కదా, మ్యాక్డీ ఇండికేటర్ని కూడా మీరు యూజ్ చేసుకుంటే మీకు విన్నింగ్ రేషియో అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు మ్యాక్డీ గురించి తెలియకపోతే నా ఛానల్లో అయితే వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసింది, దాన్ని అయితే ఒకసారి అయితే చూడండి. దాన్ని చూసి దాంతోపాటు ఈ సూపర్ ట్రెండ్ ఈ రెండింటిని మీరు కనుక యూజ్ చేస్తే మీకు విన్నింగ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఆర్ఎస్ఐ ఉంది కదా, ఆర్ఎస్ఐతో పాటు మీరు యూజ్ చేసినా పర్లేదు, మ్యాక్డీ కానీ ఆర్ఎస్ఐ కానీ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీకు ఈజీగానే ఉంటుంది. చూడండి, సో చూడండి మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ అండ్ మనకి మ్యాక్డీ అనేది ఇక్కడ మనకి సిగ్నల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ అవుతుంది కదా. సో క్రాస్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ గ్రీన్లో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ అయితే ఇక్కడ వచ్చింది కాబట్టి అందరు ఇక్కడ బై చేస్తున్నారు. ఇక్కడ అందరూ బై చేయడం వల్ల మనకి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. సో అక్కడ మనమైతే మీకు ఇక్కడ ఆల్రెడీ ఈ సిగ్నల్ మ్యాక్డీ సిగ్నల్ అనేది క్రాస్ అయిపోయింది. సో మీకు మ్యాక్డీ సిగ్నల్ అనేది ఇక్కడ క్రాస్ అయిపోయింది. ఇక్కడ మీకు గ్రీన్లో ఇన్స్టాగ్రామ్ పడుతున్నాయి. సో మనకి ఇక్కడ 3-4 క్యాండిల్స్ తర్వాత ఇక్కడ బయింగ్ సిగ్నల్ వచ్చింది. సో మనం ఇక్కడైతే ట్రేడింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే చూడండి, మనకి ఇక్కడ 14,227 దగ్గర మనకి ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, సపోర్ట్ లెవెల్ మళ్ళీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ అనేది మనకి మ్యాక్డీ లైన్ అనేది క్రాస్ అయింది కదా, సో ఇక్కడ మనకి కిందికి క్రాస్ అయింది. సో కిందికి క్రాస్ అయినాక మనకి ఇక్కడ ఆపర్చునిటీ సెల్లింగ్ వైపు ప్రెజర్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 7-8 సిగ్నల్స్ క్యాండిల్స్ దగ్గర మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది మనకి ఇక్కడ లైక్ పుట్ సైడ్ అనేది మనకి సెల్లింగ్ సైడ్ అనేది ఆప్షన్ మనకి వచ్చింది. సో ఇక్కడ మనం ప్లాన్ చేసుకుంటే మనం ఇక్కడ మనకి కూడా మనం ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు సింపుల్గా మీకు ఈ ఇండికేటర్ అనేది అర్థమవుతుంది. చూడండి, మీకు స్కాల్పింగ్ చేసే వాళ్ళకి 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ స్కాల్పింగ్ చేసే వాళ్ళకైతే మీకు ఈజీగా అయితే ఈ ట్రేడింగ్ అయితే యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.